మనస శిరస నమస్కరించి కార్యక్రమాన్ని ఇప్పుడు అయినంత వరకు లలితా సహస్రనామాన్ని ఒకసారి స్మరించే ముందు అమ్మవారు మన కళ్ళు మూసుకున్నప్పుడు మన ఎదురుగా ఉందని చెప్పి భావించి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. ఓం గం గణపతియే నమః. గం గణపతియే నమః. గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికాల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాప నాసాదండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భజిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిఫణస్తని నాభ్యాల వాల రోమాళి లతా ఫలకుజద్వయి లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమ స్తనభార దళన్ మధ్య పట్టబంధ వళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్కర్ తటీ తటీ రత్న కింకిణికారమ్య రసనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్తూరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంగిక గూఢ గుల్ఫా కూర్మ కృష్ణ జయిష్టు ప్రపదాన్విత నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోర్హ సింజాణ మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలేవణ్య సేవధి మహాలావణ్య సేవధి సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభ శృవేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని
సుధాసాగర మధ్యస్థ, కామాక్షి, కామదాయిని, దేవర్షి గణ సంఘాత స్థూల మాయాత్మ వైభవ, భండాసుర వదోద్దిక్త శక్తి సేన సమన్విత, సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత, అశ్వారూఢాధిష్ఠిత శతకోటి కోటి భిరాభృత, చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, గేయ చక్ర రథారూఢ మంత్రిణి పరిసేవిత, గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, జ్వాలామాలిన నిక్షిప్త వక్ని ప్రాకార మధ్యగా, భండ సైన్య వదోద్దిక్త శక్తి విక్రమ హర్షిత, విద్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక, భండపుత్ర వదోద్దిక్త బాల విక్రమ నందిత, మంత్రిణ్యాంబా విరచిత, విషంగ వదతోషిత, విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత, భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస వర్షిణి. ఓం. మనం ఇప్పుడు ప్రస్తుతం పరిశీలిస్తున్నది భండాసురుని అమ్మవారు ఎట్లా వధించింది అనే అంశాన్ని పరిశీలిస్తుంది. అయితే అది ఎప్పుడో ఎక్కడో జరిగినటువంటి అంశము అని మనం పక్కన పురాణ కాలక్షేపం మాదిరి వినడానికి వీల్లేదు. అది ప్రస్తుతం మనలో ఉండేటువంటి భండాసురుణ్ణి, వాడి రకరకాలైనటువంటి సైన్యాన్ని అమ్మ సంహరిస్తుంది అని చెప్పి భావించి, ఈ చెడంతా పోయిన తర్వాత మనకు ఉండేటువంటి అన్ని రకాలైన కర్మలను అమ్మవారు దగ్ధం చేసిన తర్వాత మనం మోక్షానికి అర్హత పొందుతామని చెప్పి గమనించి ఈ కార్యక్రమాన్ని నిత్యం మనం చేసుకుంటా ఉండాలి. మనం సినిమా హాల్కి పోయినప్పుడు ఆ సినిమాని ముందుకు జరపడానికి, వెనకకి జరపడానికి లేక ఆపడానికి మన చేతిలో ఏమీ ఉండదు. కానీ అదే మన సెల్ ఫోన్లో ఉండే యూట్యూబ్లో కనుక దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అవసరమైనప్పుడు ఆపొచ్చు, కావాలనుకుంటే వెనకకి జరిపి మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. లేదు ఆల్రెడీ మనకు తెలుసు అనుకుంటే ముందుకు జరపవచ్చు. కాసేపు మధ్యలో పాజ్ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. అందుకని ఎప్పుడో జరిగిన ఆ సినిమాని ఇప్పుడు అమ్మవారు మన మీద దయతో యూట్యూబ్లో ఉంచింది. ఇది ప్రతిరోజు మనం కనుక వాడుకున్నట్లయితే మనలో ఉండేటువంటి ఆ దుష్ట శక్తులు ఒకటొకటి క్రమంగా పరిహరింపబడి మనం పూర్తి అర్హత పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని లలితా సహస్రనామాలు మనకు నిత్యము అందుబాటులో ఉండేటివి. ఏదో ఒక రోజుని కాకుండా ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలు కనుక పఠిస్తూ దాంట్లో ఉండే అర్థాన్ని మననం చేసుకుంటూ కనుక పఠించినట్లయితే మనకు ముక్తినివ్వడానికి, ఆ ముక్తిని ఇచ్చేటప్పుడు అడ్డం పడేటువంటి ఇహపర సుఖాలకు కానీ లేక కష్టాలను కానీ తొలగించడానికి ఉండే ఏకైక మార్గం ఈ కలికాలంలో అని చెప్పి తెలుసుకున్నాం. అందుకని ఈ యుద్ధం జరిగేటప్పుడు అది జరుగుతున్న రీతిని మనకు వర్తింపజేసుకోవాలి. మిగిలిన వాటిలో కేవలం పైన ఉండేటువంటి అర్థము, అంతరార్థం, పరమార్థం అర్థం చేసుకోమంటాం. కానీ యుద్ధం సీన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకు వర్తింప చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ జరుగుతున్న యుద్ధం మనలోనే జరుగుతుంది. అమ్మవారు మనలో ఉండే దుష్టశక్తులని ముందు తరిమేస్తుంది. ఆ తరిమేసిన తర్వాతనే అవసరమైన నూతన శక్తిని, మన లోపల ఉండేటువంటి నూతన శక్తిని ఉత్తేజితం చేసి తద్వారా మనకు ఉండేటువంటి సంచిత కర్మని, ఆగామి కర్మని పూర్తిగా దాని నుంచి విముక్తి చేస్తుంది. మోక్షానికి మనకు అవకాశం కల్పిస్తుంది. వీలైనంత వరకు ఈ జన్మలోనే మనం మోక్షాన్ని పొందడానికి వీలుగా ఈ లలితా సహస్రనామాలు రూపొందింపబడినాయన్న సంగతి గుర్తించి, ఇంతకు మించి ఇంకొక సులభమైన సాధన ఏది లేదు. ఉన్నాయి ఇతర సాధనాలు, కానీ గురువు ద్వారానే స్వీకరించాలి, నియమ నిబంధనలతో చేసుకోవాలి. వీలైతే సన్యాసాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే అవి సాధ్యం. ఇవేవి కలికాలంలో సాధ్యం కాదు కాబట్టే అమ్మవారు ఈ విచిత్రమైనటువంటి ఏర్పాటుని మన కోసం స్వయంగా చేసినారని చెప్పి గ్రహించి ప్రతి నిత్యము ఆ యుద్ధ రంగంలో మనం పాల్గొంటూనే ఉండాలా అనేది గుర్తుపెట్టుకోండి.
మొట్టమొదటిగా యుద్ధం జరిగేటప్పుడు ఆమె మొత్తం సిద్ధమై 2 ప్రాకారాలు అగ్ని ప్రాకారాలతోటి యుద్ధానికి సిద్ధమై ముందుకు పోతుంటే వెనక నుంచి ఒక 15 మంది చీకటి శక్తులు అమ్మవారి మీద అటాక్ చేయడం కోసమని ప్రయత్నించినాయి. అయితే 15 మంది తిథి దేవతలు వాళ్ళని తిరిగేసి అవి సమూలంగా నాశనమయ్యేటట్లుగా చేసినాయి. ఆ తర్వాత భండాసురుడి యొక్క 30 మంది సంతానం అమ్మవారి మీద వస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు సంతానం కాబట్టి చిన్నవాళ్ళు కాబట్టి అమ్మవారు స్వయంగా పాల్గొకుండా తమ ఆత్మ సంభూతైనటువంటి బాలా త్రిపుర సుందరిని పంపించి ఈ 30 మందిని ససైన్యంగా మట్టుపెట్టింది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు సంగతి అర్థమవుతుంది. ముందేమో పక్షం 15 రోజులు, తర్వాత 30 నెల రోజులు, ఆ తర్వాత సంవత్సరం, ఆ తర్వాత మన జీవిత కాలం 100 సంవత్సరాలు, ఆ తర్వాత మనకు ఉండేటువంటి సంచిత కర్మ, అంటే పాత రోజుల్లో మనము మన పూర్వీకులు చేసుకొని అక్కడ గుట్టలు గుట్టలుగా పండినటువంటి కర్మ, అది తిరిగి తిరిగి మనం భూమి మీదకి వచ్చేటట్టుగా చేస్తుంది. తిరిగి మానవ శరీరం రావచ్చు, చేసుకున్నట్టు దాన్ని బట్టి జంతు శరీరం రావచ్చు, లేకపోతే రాక్షస శరీరం రావచ్చు, దేవతా శరీరం రావచ్చు. కానీ ముక్తి పొందడానికి అవకాశం ఉండేది కేవలం ఈ మానవ జన్మలోనే. కాబట్టి ఈ మానవ జన్మ మనకు ఉండంగానే మనకు ఉండేటువంటి సంచిత కర్మనంతా కూడా దగ్ధం చేయడానికి అమ్మవారు ఏర్పాటు చేస్తుంది. అట్లాగే భవిష్యత్తులో మనం చేసుకోబోయేటువంటి ఆగామి కర్మను కూడా దగ్ధం చేస్తుంది. ఇక చివరకు మిగిలేది కేవలం ప్రారంభ కర్మ మాత్రమే. మనకి ఎన్ని ఊపిరులైతే పరమాత్మ బ్రహ్మదేవుడు రాసినాడో దాన్ని మనం అనుగుణంగా మార్చుకొని ఈ కొద్దిపాటి మిగిలినటువంటి జీవితయానంలోనే ముక్తిని పొందడానికి వీలుగా అమ్మవారు ప్రతి ఏర్పాటును చేస్తుందని చెప్పి జాగ్రత్తగా గ్రహించండి. అందుకని ఆ బండాసురుడు 30 మంది పుత్రులు వచ్చినప్పుడు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా వాళ్ళని పరిమార్చింది. ఆ తర్వాత విశుక్రుడు వచ్చినప్పుడు మంత్రిని దేవి శ్యామలాదేవి వాణ్ణి నారాయణాస్త్రంతో పరిహరించింది. ఆ తర్వాత విషంగుడు వచ్చినప్పుడు దండనాయకి వారాహిదేవి తన యొక్క నాగలితోటి వాడి మెడ మీద వేసి లాగి తన చేతిలో ఉండేటువంటి రోకలతోటి తల మీద మోది వాడిని చంపేసింది. అయితే ఈ విశుక్రుడు చనిపోవడానికంటే ముందు వాడు ఒక చిన్న మాయని తయారు చేసి ఈ యుద్ధంలో ప్రవేశపెట్టినాడు. అసలు విశుక్రుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి శక్తిని శుక్రాన్ని లాగేసుకోవడం. వాడట్లా లాగేసుకోవడం వల్లనే భండాసురుడు ఎక్కడ పోయినా కూడా యుద్ధంలో జయించడానికి అవకాశం ఏర్పడింది. వాడట్లా లాగేయడం వల్లనే దేవతలంతా కూడా నీరసించిపోయి మళ్ళీ యజ్ఞం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈ విశుక్రుడిని మంత్రిని చంపేయడానికంటే ముందే వాడికి ఒక పరిస్థితి అర్థమైంది. విపరీతంగా శక్తి సేనలు మీదకు దూసుకొచ్చేస్తున్నాయి. ఏమాత్రం తడువు లేకుండా పంపించిన శరీరాలు పంపించినట్లుగా వెనక నుంచి పంపించినా ముందు నుంచి పంపించినా నాశనం అయిపోతున్నాయి. పరిస్థితి అనుకూలంగా లేదు, వాళ్ళకు అనుకూలంగా ఉంది అని చెప్పి వాళ్ళకు అనుకూలత లేకుండా చేయడం కోసం అని చెప్పి ఒక 8 దుష్ట శక్తులతోటి ఒక పెద్ద బండను తయారు చేసి, ఎందుకంటే బండాసురుడికి ఉండేది బండలే, వాటిలోనే ఈ 8 శక్తులు ఆవాహన చేసి ఆ బండను తీసుకొచ్చి ఎవరు కనపడకుండా ఈ శక్తి సేన యొక్క బయట ప్రాకారంలో బయట ప్రాంగణంలో వదిలేసినాడు. దాంతో బయట ప్రాంగణంలో ఉండేటువంటి శక్తి సేనలంతా కూడా ఒక మాదిరి అయోమయ స్థితిని చేరుకున్నారు. అసలు యుద్ధం చేయాల్సింది ఎందుకు చేస్తున్నాం, చేయాల్సిన అవసరం ఉందా, ఇది సమంజసమా అని డైలమాలో పడిపోయినాడు. యుద్ధం చేయడం మానేసి లోపల మనసుతోటి యుద్ధం చేయడం మొదలుపెట్టినాడు. ఇదే అదునుగా చూసుకొని వాడి మీదకు దూకపోయినాడు. కానీ శ్యామలాదేవి వాడిని చంపేసింది. వాడు చనిపోయినాడు కానీ వాడు ప్రయోగించినటువంటి ఈ విఘ్నాన్ని కలిగించే యంత్రము, ఆ విఘ్న యంత్రం మాత్రం అక్కడ ఉండిపోయింది. దాంతో యుద్ధానికి ముందు ప్రాకారంలో ఉండేటువంటి శక్తి సైన్యాలు సిద్ధంగా లేవు. ఈ సంగతి గమనించి దాని యొక్క ప్రభావం లోపల ప్రాకారంలో పడలేదు. అందుకని మంత్రి దండనాయకులు ఇద్దరు ఈ సంగతి గమనించి అమ్మవారికి నివేదిస్తే ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని పరమేశ్వరుడు వైపు చూసింది. ఆయన ఒక చిరునవ్వు నవ్వినాడు. దానికి ప్రతిగా అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వింది. ఆ ఇద్దరి చిరునవ్వుల నుంచి వచ్చిన వాడే
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. గణేశ్వరుడు బయటకు వచ్చినాడు. ఇప్పుడు వచ్చినటువంటి గణేశ్వరుని శ్రీచక్రానికి సంబంధించిన వాడు లేక శ్రీ విద్యకు సంబంధించిన వాడు కాబట్టి శ్రీ గణేశ్వరుడు అని చెప్పి మనం పిలుస్తాం. ఆయన వచ్చి ఈ విఘ్న యంత్రాన్ని ఎక్కడుందో కనుక్కొని తన యొక్క కోరతోటి దాన్ని సమూలంగా పిండి పిండి చేసేయగానే మళ్ళీ శక్తి సేనలంతా కూడా ఉత్తేజితమైనారు. ఇది కథ అయితే మనకు దీంతో సంబంధం ఏమిటంటే వినాయకుడు మూలాధారానికి ప్రభు అధిదేవత. మూలాధారం ఏమో అన్ని చక్రాల కంటే కింద ఉండేది, అది భూమికి ఆనుకొని ఉంటుంది కాబట్టి భూమి యొక్క శక్తి దాంట్లో ఆవరింపబడింది. పంచభూతాల్లో భూమికి మూలాధారం ప్రతినిధి. కొంచెం పైకి వచ్చినట్లయితే స్వాధిష్టాన నీటికి, ఇంకొంచెం పైకి వచ్చినట్లయితే బొడ్డు వెనక ఉండే మణిపూరకం అగ్నికి, ఇంకొంచెం పైకి వచ్చినట్లయితే హృదయానికి వెనక ఉండేటువంటి ది అనాహత చక్రం, అది వాయువుకు సంబంధించింది. కంఠంలో ఉండేటువంటి విశుద్ధి చక్రంలో ఉండేది ఆకాశ తత్వం. కాబట్టి మనము కింద నుంచి పైకి ప్రయాణం చేయాలా. కింద ఉండేటువంటి రంగు ఎరుపు కాబట్టి అమ్మవారి యొక్క శరీరం కానీ లేక వస్త్రధారణ కానీ ఎరుపు రంగులో ఉంటుంది. అది భూమికి సంబంధించినటువంటి చక్రం కాబట్టి దానికి అధిపతి వినాయకుడు కాబట్టి వినాయకుడితోటే మనం ప్రారంభం చేయాల్సి ఉంటుంది. పైగా వినాయకుడు మొట్టమొదట సృష్టింపబడినప్పుడు ఏం చేసినాడో మనకు తెలుసు. ఆఖరికి పరమశివుణ్ణి కూడా లోపలికి రానియకుండా అడ్డం పడి పరమశివుడు కోపం వచ్చి తలకాయ తెగ్గొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ తర్వాత ఒక ఏనుగు యొక్క తలను తెచ్చి అలంకరించడం జరిగింది. దీని అర్థం ఏమిటంటే ఎవరైనా సరే వినాయకుడి యొక్క అనుమతి లేకుండా ఈ మూలాధారం చక్రం నుంచి లోపలికి ప్రవేశించి పైకి చేరి ఆ సహస్రారాన్ని చేరలేరు అని చెప్పారు. ఇది గుర్తుగానే మనం ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా ఆ కార్యక్రమం ఆధ్యాత్మికమైనది కనుక అయినట్లయితే ముందు గణేష పూజతోటే మనం ప్రారంభం చేస్తాం. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మనము లోపలికి పోగలుగుతాం. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే అది విఘ్నమే అవుతుంది. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడితో ఆయన వదిలిపెట్టడానికి వీల్లేదు. లోపల మళ్ళీ ఏమన్నా విఘ్నాలు రాకుండా ఉండడం కోసం నిరంతరం ఆ గణేశుడు మనతో పాటు తోడ్పాటుగా ఉంటేనే మనం కింద నుంచి పై దాకా ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రారంభ దశలో మూలాధారం దగ్గర సహాయం చేసే స్వామి వినాయకుడు. అక్కడ నుంచి పైకి ప్రయాణం చేసేటప్పుడు ఉపయోగపడే ఆయన కుమారస్వామి. ఎందుకంటే వినాయకుడు ఎప్పుడైతే మనకు ఈ అవకాశాన్ని మూలాధారాన్ని దాటే అవకాశాన్ని ఇస్తాడో దాని అర్థం ఏమిటంటే మూలాధారంలో ఉండేటువంటి కుండలిని సర్పము లేక కుండలిని శక్తి క్రమంగా లేచి నిలబడి పైకి పోవడం కోసం, పైకి పాకడం కోసం ప్రయత్నం చేస్తుంది. పైనుంచి కిందికి రావడం తేలిక కానీ కింద నుంచి పైకి పోవడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో మనకు సహాయం చేశాయన కుమారస్వామి. ఈ కుమారస్వామి యొక్క వాహనం మీకు తెలుసు, నెమలి. సామాన్యంగా మనం కుమారస్వామిని ఆ నెమలిని గమనిస్తాం కానీ ప్రతి పటంలో కూడా ఆ నెమలికి కింద ఇంకొక జంతువు ఉంటుంది. ఆ నెమలి పాదాల కింద ఒక పాము ఉంటుంది. ఈ పాముకు నెమలికి పడదు కాబట్టి అది ఎక్కడో పాము తీసుకొచ్చింది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాస్తవం ఏమిటంటే ఆ నెమలి పాదాల కింద ఉండేది మామూలు పాము కాదు, అది కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తిని శరవేగంగా నెమలి వేగంగా పైకి తీసుకొని పోగలుగుతుంది. కాబట్టి ముందు వినాయకుడిని ఆరాధిస్తే పాము దొరుకుతుంది. అక్కడ నుంచి కుమారస్వామిని కనుక ప్రార్థన చేసినట్లయితే నెమలి సహాయంతో ఈ పాము గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి కింద నుంచి పైకి పోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇటువంటి శక్తి ఉంది కాబట్టి కుమారస్వామిని కూడా తప్పనిసరిగా మనం తర్వాత పూజిస్తాం. ముందు వినాయకుడు, తర్వాత కుమారస్వామిని మనం పూజించాల్సింది. దేనికోసము? పార్వతి అనేటువంటి శక్తిని పైన ఉండేటువంటి పరమేశ్వరుడి దగ్గరికి చేర్చడం కోసం. అంటే దాన్నే శివ శక్తైక రూపము అంటాం. పరమేశ్వరుడు జ్యోతి అయితే పార్వతి కాంతి లేక శక్తి, అది దూరంగా వ్యాపించింది, అన్ని దిక్కులు కూడా వ్యాపించింది. మనము ఆ కాంతికి ఆవల కాంతి సాయంతో తారేటువంటి పంచభూతాలతోటి కలిగిన శరీరాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు తిరిగి శివుడి దగ్గరికి మనం చేరుకోవాలనుకున్నట్లయితే ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రాథమిక శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరాన్ని కూడా దాంట్లో ఉండేటువంటి లోపాలన్నింటినీ శుద్ధి చేసుకొని ఆ కాంతి ద్వారా ప్రయాణం చేసి
ఎక్కడైతే జ్యోతి కాంతి కలుస్తున్నాయో దాన్ని శివశక్తైక రూపము అంటాం. ఆ ప్రాంతాన్ని మనం చేరుకోవాలి. ఎప్పుడైతే శివశక్తైక రూపాన్ని మనం చేరుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ జ్యోతిలో లీనమైపోతాం. అందుకని ప్రస్తుతం శక్తికి అవతల ఉన్నాం, ముందు శక్తి లోపలికి ప్రవేశించాలి. శక్తిని మనం వాడుకున్న తర్వాత, ఉపయోగించుకున్న తర్వాత తల్లి కరుణతోనే అది జరుగుతుంది. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఉపయోగపడతారు. అప్పుడు శివుడి దగ్గరికి లేక మూలం దగ్గరికి మనం చేరుకోవడానికి సాధ్యమవుతుంది. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యక్రమం చేయబోతున్నా ముందు వినాయకుడిని అనుకొని కానీ మనం ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఆ సంగతి గుర్తొచ్చి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళ ముఖాల యొక్క చిరునవ్వు నుంచి కల్పింపబడినవాడు శ్రీ గణేశ్వరుడు. అతడు ఆ విఘ్న యంత్రాన్ని ఎప్పుడైతే పిండి పిండి చేసినాడో అమ్మవారు చాలా సంతోషపడింది. అంతవరకు హర్షిత అని ఉంటే ఇక్కడ ప్రహర్షిత అని వచ్చింది, అంటే చాలా చాలా సంతోషపడింది అని చెప్పారు. అప్పుడు నేరుగా అమ్మవారు ఆ భండాసురుడితో యుద్ధానికి బయలుదేరింది. యుద్ధ నీతి చూడండి, పిల్లలతోటి పిల్లలు, పెద్దవాళ్ళతోటి పెద్దవాళ్ళు, సైన్యంతో సైన్యం, రథికులతోటి రథికులు, ఈ కాల్బలంతో కాల్బలం, వాళ్ళు మాత్రమే యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు బండేశ్వర సురేంద్రుడు అంటున్నారు అని, అంటే వాడు టాప్ మోస్ట్ పర్సన్, అక్కడ అవతల ఉండేటువంటి ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ పర్సన్ తో యుద్ధం చేయడానికి మాత్రమే అమ్మవారు స్వయంగా బయలుదేరింది. వాడు శస్త్రాలు ప్రయోగిస్తున్నాడు, అమ్మవారు బదులుగా అస్త్రాలను ప్రయోగిస్తా ఉంది. అది అమ్మవారి యొక్క గొప్పదనం. ఈ శస్త్రాలన్నిటివి శారీరక శ్రమతో ప్రయోగించేటివి. వాడు భండాసురుడు కాబట్టి శారీరక శ్రమ మాత్రమే చేయగలడు. కానీ అమ్మవారికి జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆమె అస్త్రాలను, అక్షరాలతో కూడిన అస్త్రాలను ప్రయోగిస్తుంది. వాడికి కేవలం శరీరానికి సంబంధించిన శస్త్రాలు మాత్రమే, శరీరంతో ఉపయోగించే శస్త్రాలు మాత్రమే తెలుసు. పైగా వాడు భండాసురుడు, అంటే బండ లాంటి వాడు, మొరటి వాడు. అమ్మవారేమో లలిత, చాలా సున్నితమైనది. అందుకని ఎప్పుడైనా సరే ఒక గొప్ప కార్యక్రమాన్ని సాధించడం కోసం అవసరమైనటువంటి శక్తి లేకపోతే యుక్తిని మనము ఉపయోగిస్తాం. అమ్మవారు ఉపయోగించినటువంటి యుక్తి, దీంట్లో శారీరక కష్టం తక్కువ, మానసికమైన కష్టమే ఎక్కువ. పైగా ఈ భండాసురుడు అనేవాడు బండ లేక కదలిక లేనివాడు, లేక నిస్తేజమైనటువంటి వ్యక్తి. ఇక్కడ చైతన్యం ఉంది, ఇక్కడ జడ పదార్థం ఉంది. ఎప్పటికైనా సరే తాత్కాలికంగా ముందు మనకు అడ్డంకిగా జడ పదార్థం కనిపించినప్పటికీ దాన్ని తెలివితేటలు కనుక ఉపయోగించినట్లయితే ఆ బండ పదార్థాన్ని కూడా మనం పగలగొట్టి దాని లోపల ఉండే శక్తిని మనం తీసుకోవడానికి మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉండేది చైతన్యము, ఇక్కడ ఉండేది జడ పదార్థం. ఈ జడ పదార్థాన్ని చైతన్యంతో ఆమె ఎదుర్కొన్నది. కానీ మనం ఏం చేస్తున్నామంటే జడ పదార్థంతో ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. అటువంటి పని చేయకుండా అమ్మవారు, వాడు శస్త్రాలు ప్రయోగిస్తే అమ్మవారు దానికి బదులుగా అస్త్రాలను లేక మంత్రాలను ఆమె ప్రయోగిస్తుంది. మొదట వాడు ఏమి కనపడకుండా ఉండడం కోసం అంధకా మిశ్రమ అస్త్రం అనేది వాడిని ప్రయోగించినాడు. చుట్టూ చీకటి చేసేసినాడు. చీకటిలో వాళ్ళకి బలం ఎక్కువ కాబట్టి అంతా చీకటి కనుక చేసినట్లయితే ఈ సైన్యాన్ని అంతా నేను చంపేయచ్చు అని చెప్పి వాడు ఆలోచన. అయితే వాడికి ఆలోచనకు విరుడుగా అమ్మవారు వెంటనే మహాతరణి అనేటువంటి సూర్య మంత్రాన్ని ఆమె ప్రవేశపెట్టింది. దాంతో మొత్తం ఈ చీకటి అంతా కూడా పటాపంచలైపోయింది. అది కావడానికి ఎక్కువ సమయమేమి పట్టదు. ఎంత దట్టమైన చీకటి ఉండినా ఒక్క దీపాన్ని కనుక వెలిగిస్తే అది ఇన్స్టెంట్ గా ఇమ్మీడియట్ గా చుట్టూ ఉండే చీకటినంతా కూడా పటాపంచలు చేసేస్తుంది. అందుకే ఎటువంటి చీకటినైనా, అది బయట ఉండే చీకటి అయినా లోపల ఉండే చీకటి అయినా కూడా తొలగించడానికి ఆ సూర్యుడికి ప్రతిరోజు నమస్కారం పెట్టుకోవడం తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే పరమాత్మను మనం నేరుగా చూడలేకపోవచ్చు, అమ్మవారిని మనం నేరుగా చూడలేకపోవచ్చు కొంతకాలం దాకా. తర్వాత క్రమక్రమంగా మనసులో వాళ్ళు కనిపిస్తారు. మనోనేత్రానికి మాత్రమే కనిపిస్తారు కానీ ఈ మామూలు నేత్రాలకు వాళ్ళు కనపడరు. కానీ వాళ్ళ శక్తి పూర్తిగా నిండి ఉండి పని చేస్తూ ఉండేటువంటి సూర్యదేవుడు ప్రతిరోజు మనకు తప్పనిసరిగా కనిపిస్తాడు. ఇతర దేవతలంతా విగ్రహ రూపంలో ఉండొచ్చు, కానీ నిరంతరము అటు ఇటు కదులుతూ ఉండి, నిజానికి ఆయన కదలడం మనమే కదులుతాం అనుకోండి, కానీ ఆ కదలిక మనకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ఉండి
ప్రత్యక్ష నారాయణగా మనకు కనిపించేటువంటి వాడు సూర్యదేవుడు. ఆ సూర్యదేవుని కనుక ఆరాధించినట్లయితే, ఇప్పుడు కరోనాకి ముఖ్యమైన మందు డి విటమిన్. ఆ డి విటమిన్, సి విటమిన్ లేకపోవడం వల్ల చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. అందుకని కంపల్సరీగా ప్రతిరోజు ఉదయం పూట కాసేపు నమస్కారం పెట్టుకునే నెపంతోనైనా ఆ ఎండలో గనక నిలబడినట్లయితే, కొంచెం అటు ఇటు నడిచినట్లయితే అవసరమైన డి విటమిన్ వస్తుంది. అనేక రకమైన చర్మ వ్యాధులు గతంలో పోయిన సంఘటనలు చాలా మందికి ఉన్నాయి. లేక ఆ సూర్యుడి యొక్క మంత్రాల్ని ఏదైనా సరే తీసుకొని గనక పఠించినట్లయితే అనేక రకమైన శారీరక, మానసిక రుగ్మతలు కూడా తగ్గిపోయిన సంఘటనలు అనేకం జరిగినాయి. ఇప్పుడు వాటి జోలికి మనం పోవడం లేదు. ఎప్పుడైతే చీకటిని, బయట ఉండే చీకటిని తొలగించిందో, లోపల ఉండేటువంటి చీకటిని అభివృద్ధి చేయడం కోసం తామసకాస్త్రాన్ని, తామసత్వాన్ని మనకు మనుషుల్లో పెరిగేటువంటి అస్త్రాన్ని వాడు ప్రయోగించినాడు. బయట మనకి ఏది కనపడడం లేదంటే బయట చీకటిగా ఉన్నప్పుడు కనపడదు. కానీ బయట వెలుతురు ఉండినప్పటికీ లోపల గనక చీకటి ఉండినట్లయితే, లేక దాన్ని చూడదలుచుకోలేకపోయినట్లయితే, మన దృష్టి అటువైపు గనక పరమాత్మ వైపు పోకపోయినట్లయితే అదంతా చీకటిగానే ఉంటుంది. అటువంటి తామసికమైన చీకటిని, అంతర్గతమైన చీకటిని వాడు సృష్టి చేస్తే ఆమె చక్షుష్మతి అంటే చక్షువులోని కండ్లను తిరిగి తెచ్చేటట్టుగా చేసింది. అంటే ఇక్కడ వాడి గుడ్డితనం ఏం లేదు, కానీ కండ్లు లేక దృష్టి అటువైపు లేదు, తిరిగి పరమాత్మ వైపు దృష్టి మరల్చేటట్టుగా చక్షుష్మతి అనేటువంటి అస్త్రాన్ని, అది కూడా సూర్యుడికి సంబంధించిందే, అమ్మవారు ప్రయోగించింది. ఆ తర్వాత వాడు వేద విరుద్ధమైనటువంటి పాషండ అస్త్రాన్ని ప్రయోగించినాడు. ఈ వేదాలకు విరుద్ధంగా తమకు అనుకూలంగా ఉండేట్టుగా చాలా కొత్త రకమైనటువంటి మతాలు పుట్టుకొని వచ్చినాయి ఈ మధ్య కాలంలో. ఇవి కొంతవరకు మన ఉండేటువంటి వేదాలను కానీ, లేక భగవద్గీతను కానీ, రామాయణాన్ని కానీ అనుసరిస్తాయి. ఒక స్థాయి దాటిన తర్వాత వేదాలు అసలు ఎవరు రాయలేదు, అంతేగాని అసలు వేదాలు లేవు, అవి తయారు చేయబడినటివే, వ్యాసుడు వాటిని ఏమి సరి చేయలేదు, అసలు వ్యాసుడికి వేదాలకి సంబంధమే లేదని వాదించే మతాలు కొన్ని ఈ మధ్య కాలంలో హిందూ మతానికి సంబంధించి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఎందుకోసం వస్తాయంటే, మన మనస్సును మభ్యపరిచి ఆ పరమాత్మ నుంచి అవతలకు పంపించడం కోసం ఇవి ఉపయోగపడతాయి. అంటే ఒకవైపు పరమాత్మ తన ప్రయత్నం తను చేస్తుంటే, కలిపురుషుడు ఇంకొక వైపు తన ప్రయత్నం తను చేస్తాడు. ఎందుకంటే వాడికి ఆ రైట్ పరమాత్మ చేతులు ఇవ్వబడింది. ఆ కిందకు పోయేటువంటి సైకిల్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాడికి అధికారం ఉంటుంది. కాబట్టి వాడు మనల్ని ఎన్ని రకాలుగా మోసగించడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా మోసగించడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అటువంటి పాషండ అస్త్రాన్ని వాడు ప్రయోగిస్తే, అమ్మవారు గాయత్రి మంత్రాన్ని ప్రయోగించి ఆ చీకటిని, లేక మతం పట్ల, వేదాల పట్ల ఉండే వ్యతిరేకతని చిన్న భిన్నం చేసేసి, ఇక వాడు తర్వాత అసలు శక్తి ఉండబట్టి కదా వీళ్ళందరూ యుద్ధానికి వస్తున్నారు, ఈ శక్తి సేనలంతా అని శక్తి నాశనాస్త్రాన్ని ప్రయోగించినాడు. సేనలు అట్లాగే ఉంటాయి, కానీ శక్తి సేనల్లో ఉండే శక్తిని తీసేటువంటి శక్తి నాశకాస్త్రాన్ని వాడు ప్రయోగించినాడు. అప్పుడు ఆమె విశ్వావసు అనేటువంటి శక్తిని, అస్త్రాన్ని ప్రయోగించి మళ్ళీ తిరిగి ఆ కోల్పోయిన శక్తిని అంతా కూడా సైన్యానికి తిరిగి కూడబెట్టి, వాడు ఇక ఒక రకంని చంపేయడం కోసం హంతకాస్త్రాన్ని ప్రయోగించినాడు. అంటే ఉన్నట్టు నుండి నిట్ట నిలువున మనుషులు కూలిపోయి చనిపోయేటటువంటి అస్త్రాన్ని వాడు ప్రయోగించినాడు. అయితే అమ్మవారు దాని నుంచి కాపాడడం కోసం మృత్యుంజయాస్త్రాన్ని ఆమె ప్రయోగించారు. ఈ మృత్యుంజయాస్త్రం అనేది మనం చదివేటప్పుడే లోపల బీజాక్షరాలు ఉంటాయి, అవి మన మీద పనిచేస్తూ ఉంటాయి. ఈ మార్పులన్నీ అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధంలోటి కాదు, మన లోపల జరుగుతున్నటువంటి మార్పులే. వాటికి ఎప్పటికప్పుడు అమ్మవారు సరి చేస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఆ భండాసుడు మనలో పనిచేస్తుంటే వాడు ఎప్పుడు పనిచేస్తానే ఉన్నాడు. కానీ మన అదృష్టం కొద్ది సామవేద షడ్ముఖ శర్మ గారు అందించినటువంటి వివరణాత్మకమైనటువంటి ఈ లలిత సహస్రనామాలు మనం చదువుకునేటప్పుడు ఈ భండాసురుడు వాడి సైన్యాన్ని అమ్మవారు స్వయంగా మన శరీరంలోన వధిస్తా ఉంది, నిర్మూలిస్తుంది అన్న సంగతి జాగ్రత్త గుర్తు పెట్టుకొని మననం చేసుకుంటే చదువుకోవాలి. వాడు తర్వాత స్మృతి నాశకాస్త్రం అంటే ఏది గుర్తు లేకుండా ఉండేటువంటి అస్త్రాన్ని వాడు ప్రయోగించినాడు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అస్త్రాలు కనుక ఉపయోగిస్తున్నట్లయితే, అంటే మనస్సు తయారు చేసిన మంత్రాలు కనుక ఉపయోగిస్తున్నట్లయితే, వాళ్ళకి అటువంటి స్మృతి లేకుండా చేయడం కోసం, అసలు మనం ఎవరము ఎందుకు వచ్చినాం అనేది తెలియకుండా చేయడం కోసం, ఒక రకమైన అయోమయ స్థితి కలిగించడం కోసం వాడు స్మృతి నాశక అస్త్రం తయారు చేస్తున్నాడు. వాడు తక్కువ వాడేం కాదు,
వాడు చండ ప్రచండుడే. అయితే వెంటనే అమ్మవారు ధారణాస్త్రాన్ని ప్రయోగించింది. ధారణ అంటే ఒక్కసారి విన్నట్లయితే మనం వెంటనే గనక దాన్ని గుర్తు పెట్టుకోగలిగినట్లయితే ఏక సంధాగ్రాహి అంటారు. అటువంటి ధారణా శక్తిని అందరికి తిరిగి వచ్చేటట్టుగా, వాళ్ళకి జరిగిన పాత అంశాలు, వాళ్ళు తెలుసుకున్న పాత అంశాలను తిరిగి గుర్తొచ్చేటట్టుగా ఆ మెమరీని రికవర్ చేసే ధారణాస్త్రాన్ని అమ్మ ప్రయోగించింది. తర్వాత వాడు భయాస్త్రాన్ని ప్రయోగించినాడు. ఎందుకంటే మనిషికి భయం గనక కలిగినట్లయితే వాడికి దాదాపు మరణంతో సమానం. చాలా మంది పాము గనుక కుట్టినట్లయితే, కరిచినట్లయితే ఈ పాముల్లో ఒక 5-6 రకాలు మాత్రమే విషపూరితమైనవి. అవి వాటి వల్ల మాత్రమే మనం చనిపోతాం. మిగిలిన దాదాపు 90% పాములు విషపూరితమైనవి కాదు. కానీ పాము కరిచింది అనే భయంతో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. నాకేదో అయిపోతుంది, నేను చనిపోబోతున్నాను అని అనుకున్నప్పుడు యద్భావం తద్భవతి. మనం ఏమైతే భావిస్తామో అదే తిరిగి మనకు లభిస్తుంది కాబట్టి వాడు నిజంగా చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి భయాన్ని కలిగించేటువంటి భయశస్త్రాన్ని వాడు ప్రయోగిస్తే ఐంద్రాస్త్రాన్ని ఆమె ప్రయోగించింది. ఇంద్రాస్త్రము లేక ఇంద్రుడు ఎవరంటే పంచభూతాలకు లేక పంచ జ్ఞానేంద్రియాలకు ఆయన అధిపతి. కాబట్టి మనకుండేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు కూడా యాక్టివ్గా ఉండి పనిచేసేట్టుగా ఉండడం కోసం, అవి ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయో అన్ని పాములు మనకు చంపేసేటివి కాదు అన్న సంగతి మనకు ఎప్పుడైతే గుర్తొస్తుందో మనలో ధైర్యం ఆటోమేటిక్గా మనకు డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ పంచ జ్ఞానేంద్రియాల్ని తిరిగి పునరుద్ధరణ చేయడం కోసం ఐంద్రాస్త్రాన్ని ఆమె ప్రయోగించింది. ఇక వాడేం చేసినాడంటే ఈ మహారోగాస్త్రం అనే దాన్ని ప్రవేశపెట్టినాడు. రకరకాలైనటువంటి జబ్బులతోటి, బాధలతోటి, లేక కాళ్ళులో పిక్కలు గట్టిపడడం కానీ, లేకపోతే చేతులు గట్టిపడడం కానీ, లేక కాళ్ళు కదలలేని స్థితి రావడం కానీ, లేక శరీరంలో వణుకు రావడం కానీ, ఇట్లాంటి రకరకాలైనటువంటి మహారోగాస్త్రాన్ని వాడు ప్రయోగించినాడు. అప్పుడు అమ్మవారు సింపుల్ గా నామత్రయాస్త్రం, ఒక 3 నామాలు కనుక తలుచుకున్నట్లయితే ఆ 3 నామాలతో ఈ శారీరకమైన రుగ్మతలన్నీ నశించిపోతాయి. అవి అచ్యుత, అనంత, గోవింద. ఈ 3 నామాలను ఎప్పుడైతే మనం తలుచుకుంటామో అది ఎక్కడైనా సరే చాలా ఆపదమైన పరిస్థితులు ఉండినప్పుడు, లేక అడవులు చిక్కుకొని పోయినప్పుడు, లేక దిక్కుముక్కు లేని స్థితి కనుక మనకు ఏర్పడినట్లయితే, చాలా తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభాన్ని మనం అనుభవిస్తున్నట్లయితే, లేక శారీరకంగా అంతుపట్టినటువంటి ఇబ్బందులతోటి ఎన్ని మందులు తీసుకోకుండా మనం తీసుకున్న తగ్గైనటువంటి రోగాలు కనుక ఉండినట్లయితే కొంతకాలం పాటు నిరంతరం ఈ 3 నామాలే అచ్యుత, అనంత, గోవింద. అచ్యుత అంటే చ్యుతము కానిది, నాశనం కానిది. ఈ ప్రపంచంలో నాశనం కానిది ఒక్క పరమాత్మ మాత్రమే. మిగిలినవన్నీ కూడా నాశనం అయ్యేది. అంటే డైరెక్ట్ గా ఆ పరమాత్మలో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైన లక్షణాన్ని మనం ఆపాదన చేసుకుంటాం. ఈ శరీరం నాశనం కావచ్చు, కానీ లోపల ఉండేటువంటి అచ్యుతుడు మాత్రం ఎప్పటికీ నాశనం కాడు. ఈయననే నేను అని తెలుసుకున్నట్లయితే ఈయన ఈ శరీరంలో ఉండేటువంటి సర్వ రోగాల్ని, శారీరక మానసిక రోగాల్ని ఆయన తగ్గిస్తాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన అనంతుడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనడానికి వీల్లేదు. కాబట్టి నేను నట్టన అడవిలో ఉన్నాను, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు కనిపెట్టే వాళ్ళు లేరు, లేక దిక్కు మొక్కు లేదు, ఢిల్లీ లాంటి నగరంలో పర్సు పోగొట్టుకొని రోడ్డు మధ్యలో నిలబడ్డామని భయపడాల్సిన అవసరం లేదు. మీ ఊర్లో ఎట్లా ఉంటాడో ఢిల్లీలో కానీ, ఆఫ్రికాలో కానీ ఎక్కడికి పోయినా కూడా ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు. కాబట్టి ప్రత్యేకంగా ఒక గుడికి పోయి పూజ చేయాల్సిన అవసరం ఏం లేదు. అది విష్ణువో లేకపోతే శివుడో బ్రహ్మ అయితే గుడికి పోవాల్సి వస్తుందేమో మనకు తెలియదు. కానీ అచ్యుతుడిని తలుచుకున్నప్పుడు మాత్రం ఆయన అనంతుడు కూడా అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. కంటి కనపడకపోవచ్చు కానీ ఆయన లేనటువంటి చోట ఒక మిల్లీమీటర్ కూడా లేదు. కాబట్టి ప్రపంచం అంతటా వ్యాపించేట వాడిని ఆయన్ని కనుక ప్రార్థించినట్లయితే ఆయన గోవిందుడు అవుతాడు. అంటే గోవుని శుభాన్ని ఇస్తాడు ఆయన. ఇంత తీసుకో అని చెప్పి నీకు ఆ గోవు యొక్క ప్రత్యేకత మనకు తెలుసు, తల్లి లాంటిది. దాని పాలతోటే మనం బతకగలుగుతున్నాం. మిగిలిన జంతువులకు ఏదైనా విష పదార్థం లోపలికి పంపిస్తే మళ్ళీ విష పదార్థం బయటకు వస్తుంది. కానీ నువ్వు ఎటువంటి విష పదార్థాన్ని గోవుకు లోపలికి పంపించినా బయటకు వచ్చేది మాత్రం స్వచ్ఛమైనది మాత్రం వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలే నిరూపించారు. అటువంటి నీలో ఉండే లోపాలన్నింటినీ తీసుకొని శుద్ధమైన దాన్ని నీకు ఇచ్చేదే గోవు. అటువంటి గోవుని నీకు సమర్పిస్తాడు. ఈ 3 పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అచ్యుత, అనంత, గోవింద. ఇవి కనుక అనుకున్నట్లయితే ఈ నామత్రయాస్త్రం అంటారు దీన్ని. ఈ అస్త్రాన్ని మనం వాడుకున్నట్లయితే
మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా బయటపడడానికి సాధ్యమే. ఆ తర్వాత వాడు ఆయుర్నాశాస్త్రాన్ని ప్రయోగించినాడు. మన యొక్క ఆయువు తరిగిపోయేటట్లుగా ఉండేటువంటి అస్త్రాన్ని వాడు ప్రయోగించినాడు. ఇంత మునిపే చెప్పినట్టుగా బ్రహ్మదేవుడు మనకు ఆయువు ఇచ్చేటప్పుడు ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ఎప్పుడు ఇవ్వడు. ఇన్ని ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు అని చెప్పి ఇస్తాడు. దాన్ని ఒకసారి ఇచ్చిన తర్వాత బ్రహ్మ మార్చలేడు, ఇంకెవరు మార్చలేరు, మనం కూడా మార్చుకోలేము. దాని ప్రారంభ కర్మ అంటారని చెప్పి తెలుసుకుని. కానీ వాడుకునేటప్పుడు ఎక్కువ రోజు వాడుకుంటున్నామా లేక తక్కువ వాడుకుంటున్నామా అనేది మన చేతిలో ఉండేటువంటి అంశం. మనం తీసుకునేటువంటి శ్వాసల సంఖ్యను కనుక క్రమక్రమంగా తగ్గించినట్లయితే ఎక్కువ కాలాన్ని మనం జీవించవచ్చు. విపరీతంగా శ్వాసల సంఖ్య కనుక తీసుకుంటున్నట్లయితే తక్కువ కాలం మాత్రమే జీవిస్తాం. మనకు ఒక ₹1,00,000 ఫిక్స్డ్ బ్యాంక్ వేసి ఇక్కడికి పంపిస్తాడు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మనకు పంపిస్తాడు. నువ్వు రోజు ₹1 తీసుకుంటే చాలా రోజుల పాటు బ్యాంకుకి పోయి డ్రా చేయొచ్చు. రోజు 50,000 తీసుకుంటే 2 రోజులు మాత్రమే బ్యాంకుకి పోగలుగుతాం. కాబట్టి ఇది మన చేతిలో ఉంది, ఆగామి కర్మ. నువ్వు కనుక తక్కువ శ్వాసలు తీసుకున్నట్లయితే ఎక్కువ కాలం నువ్వు జీవించగలవు. అట్లా ఎక్కువ కాలం జీవించకుండా ఆపడం కోసం వాడేం చేసినాడంటే ఆ ఆయువుని నాశనం చేయడం కోసం కాలాన్ని దగ్గరికి కుదింపజేసేటువంటి అస్త్రాలు వాడు ప్రయోగించినాడు. అంటే నువ్వు మామూలుగా తక్కువ తీసుకున్నట్లయితే ఒక 2 సంవత్సరాలు బతకొచ్చు. కానీ అక్కడ 2 సంవత్సరాలు లేకుండా 1 సంవత్సరం ఉండేట్టు వాడు కుదించినట్లయితే మనం ప్రయత్నం చేసినా కూడా అంతకాలం బతకలేకపోతాం. అందుకని తిరిగి కాలాన్ని అమ్మవారు ప్రవేశపెట్టింది. కాల సంకర్షక అస్త్రం అనే దాన్ని అమ్మవారు ప్రవేశపెట్టి యథాతథంగా సృష్టి క్రమం అట్లే ఉండేట్టుగా ఆమె ప్రయోగించింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏదో ఒక అస్త్రం వేయడం కాదు, వాడు వేసిన శస్త్రానికి సరిపడేటువంటి అస్త్రాలు వేయాలి. అంతేకాదు ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే ఒక సంగతి అర్థమవుతుంది. వాడు ప్రయోగించినవన్నీ కూడా భౌతికమైనటువంటి శస్త్రాలు. ఇవన్నీ భౌతికమైనవి, ఇవన్నీ కూడా మానసికమైనవి. ఇవన్నీ శస్త్రాలు కూడా మన లోపలే నిక్షిప్తమై ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు బయటికి తీసి మనం వాడుకోలేదు. ఇప్పుడు వాటన్నిటిని అమ్మవారు బయటికి తీసుకొచ్చి దీనికి సరిపోయినటువంటి ఈ బండాసురు వేసిన దానికి అవసరమైనటువంటి శస్త్రాన్ని అమ్మవారు ఎప్పటికప్పుడు అస్త్రంతో దాన్ని తగ్గొట్టి మనకు అవసరమైన సుఖాన్ని కలిగిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాడికి ఉండేటువంటి అందరి అసురుల యొక్క శక్తిని కలిపి సర్వ అసురాస్త్రాన్ని ప్రయోగించినాడు. అంటే ఏదైనా ఒక పెద్ద బండరాయిని పైకి నెట్టాల్సి వచ్చినట్లయితే మనం ఒక్కరు నెట్టలేకపోతే ఒక 2-3 సహాయం తీసుకుంటాం. అంటే అందరి శక్తిని కలిపి ఒకేసారి ఆ పెద్ద బండని గుండెని పైకి ఎక్కియడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే అందరి శక్తులు ఒకేసారి కలుపుతున్నాం అక్కడ. అందుకే ఈ పడవని ఒడ్డుకు చేర్చేటువంటి వాళ్ళని మీరు చూసింటారు, ఐలెస్సా లేకపోతే 1, 2, 3 అంటారు. ఆ 3 అన్నప్పుడు అందరూ ఒకేసారి ప్రయోగిస్తారు. అందరూ ఒకేసారి కాకుండా సగం మంది ఒకసారి ప్రయోగిస్తే ఉండడానికి 10 మంది ఉన్నా 5 మంది శక్తి అక్కడ పనిచేసింది కాబట్టి ఆ పడవ ఒడ్డుకు చేరకపోవచ్చు, లేక గుడ్డు పైకి పోలేకపోవచ్చు. అందరూ కలిపి ఒకేసారి శక్తిని ప్రయోగించడానికి వీలుగా తన దగ్గర ఉండే అసురుల యొక్క మొత్తం శక్తులు తను తీసుకొని సర్వ అసురాస్త్రాన్ని వాడు ప్రయోగించినాడు. ఇటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిన ప్రతిసారి అమ్మవారు ఏం చేస్తుందంటే సర్వ దేవతల్లో ఉండేటువంటి శక్తిని అంతా కూడా తాత్కాలికంగా తను తీసుకొని తను ఒక్కసారిగా ఆ మొత్తం శక్తిని కలిపి ప్రయోగిస్తుంది. అట్లా ప్రయోగించినదే దుర్గాస్త్రం. ఈ గతంలో ఆమె చేసింది బెజవాడ కనకదుర్గగా ఉండినప్పుడు ఆమె చేసినటువంటి పని అదే దుర్గాస్త్రాన్ని తిరిగి ఆమె ప్రయోగించింది. ఇక్కడ సర్వ అసుర శక్తులు కలిసినాయి, ఇక్కడ సర్వ దేవతా శక్తులు కలిసినాయని చెప్పారు. దానికి సరిపడినటువంటి అస్త్రాన్ని అమ్మవారు ప్రయోగించింది. తర్వాత వాడు మూకాస్త్రాన్ని ప్రయోగించినాడు. వాడు అసలు విషయాన్ని ఇప్పుడు గ్రహించినాడు. ఎంత తెలివి తక్కువ వాడైనా, ఎంత జడ పదార్థమైనా, నేను వేసినటువంటి శస్త్రాలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయంటే అవతల నుంచి శస్త్రాలు రావడం లే. శస్త్రానికి శస్త్రం ఈక్వల్. ఒకసారి ఇది గెలవచ్చు, ఒకసారి అది గెలవచ్చు. మనం ఘటోత్కచుడు సినిమాలో చూసినప్పుడు అభిమన్యుడికి ఘటోత్కచుడికి యుద్ధం జరిగేటప్పుడు మాయాబజార్లోన ఒకసారి అది గెలుస్తుంది, ఒకసారి ఇది గెలుస్తుంది. కానీ అమ్మవారు ప్రయోగిస్తున్నది శస్త్రానికి బదులుగా శస్త్రం కాదు, అస్త్రం ప్రయోగిస్తుంది అన్న సంగతి వాడు గ్రహించినాడు. అందుకని ఈ అస్త్ర ప్రయోగం చేయడానికి వీలుగా మాటలు రాకుండా చేయడం కోసం అని మూకాస్త్రాన్ని వాడు ప్రయోగించినాడు.
మూగతనం వస్తే మంత్రాన్ని ఉచ్చారణ చేయలేరు కదా, తెలిసి ఉండినప్పటికీ బయటికి చెప్పుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో తను జయించవచ్చని చెప్పి మూకాస్త్రం ప్రయోగిస్తే ఆమె వాగ్భవాస్త్రం, తిరిగి మాటలు రావడానికి వీలుగా ఉండేటువంటి అస్త్రాన్ని ఆమె ప్రయోగించింది. ఆ తర్వాత వాడు పాత రాక్షసులందరినీ ఒక్కసారి ఆవాహన చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి అమ్మవారి మీద ప్రయోగించినారు. పాత రాక్షసులు అంటే ఇదివరకే చనిపోయినటువంటి వాళ్ళు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వాళ్ళ పూర్వీకులందరినీ కూడా తోడు తెచ్చుకున్నాడు వాడు. వాళ్ళంతా నరకంలో ఉంటారు. ఈ నరకంలో ఉండేటువంటి రాక్షసులందరినీ కూడా తోడు తెచ్చుకొని ఒక్కసారి వాడు ప్రయోగించినాడు. అందుకని అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే, ఇక్కడ వరకు శస్త్రాలు అస్త్రాలతో యుద్ధం చేస్తా ఉంటే వాడు ఎప్పుడైతే ఈ పాత రాక్షసులందరినీ తీసుకుని వచ్చినాడో, కరాంగుడి, నఖోత్పన్న, నారాయణ, దశాత్ముడు. పాత రోజుల్లో ఈ రాక్షసులందరినీ సంహరించిన వాడు ఎవరంటే విష్ణుదేవుడు. రకరకాలైన రూపంలో ఆయన వామనావతారం, ఆ రాక్షసుడు కోరుకున్నటువంటి కోరికకు సరిపోయేటట్లుగా వామనావతారాన్ని, నరసింహావతారాన్ని, పరశురామ అవతారాన్ని అవన్నీ ఎత్తి ఆ పాత రాక్షసులందరినీ కూడా ఆయన సంహరించినాడు. ఇప్పుడు ఆ పాత రాక్షసులందరినీ ఎప్పుడైతే తీసుకురావడం జరిగిందో, గతంలో పాత రాక్షసుల్ని ఎవరైతే సంహరించినారో ఆ నారాయణ యొక్క శక్తిని అమ్మవారి నఖాల నుంచి, ఈ 10 వేళ్లకు ఉండేటువంటి గోళ్ల నుంచి ఈ నారాయణ అస్త్రాన్ని ఆమె ప్రయోగించింది. దాంతో ఆ గతంలో ఎట్లయితే వాళ్ళ కోరికల మేరకు ఎవరు చంపడానికి వీలు లేకుండా ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ నారాయణుడు వాళ్ళ కోరికలకు అనుగుణంగానే వాళ్ళని చంపేటువంటి ఏర్పాటు ఎట్లయితే చేసినాడో అదే విధంగానే మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమై ఆ 10 అవతారాలతో ప్రత్యక్షమై ఆయన ఈ పాత రాక్షసులందరినీ కూడా సంహరించేసినాడు. ఇక్కడ జనరల్ గా మనకు ఒక చిన్న అనుమానం వస్తుంది. గతంలో ఆయన 9 అవతారాలు ఎత్తినాడు, కల్కి అవతారం ఇంకా రాలేదు కదా, ఇప్పుడు కల్కి అవతారం కూడా ఒకేసారి ఎట్లా వచ్చింది, ఇంకా ఎప్పుడో రావాల్సింది కదా. సరే, పాత రాక్షసులు వచ్చినారంటే, పాత అవతారాలు వచ్చినాయంటే అర్థం అవుతుంది. కానీ కల్కి అవతారం ఇప్పుడు కూడా ఇంకా రాలేదు. మరి కల్కి అవతారం ఎందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది అనే అనుమానం మనకు, ఇంకా రాలేదు కదా, ఎట్లా ఉద్భవించింది అనే అనుమానం మనకు ఏర్పడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎప్పుడు రావాలి, ఏ అవతారము, ఏ రాక్షసుడు, ఏ అవతారం అనేది ముందుగానే డిసైడ్ చేయబడింది. అసలు సృష్టి చేయకముందు ఆయన శివుడు, సృష్టి చేయాలనే కోరిక వచ్చినప్పుడు ఆయన ఈశ్వరుడు లేక ప్రణాళికను మొత్తం రచించినవాడు. సృష్టి చేయాలనే కోరిక కలిగింది కాబట్టి ఆయన కామేశ్వరుడు. కాబట్టి భవిష్యత్తులో ఎవరు రాక్షసులు, ఏ రాక్షసులు వస్తారు, ఏ రాక్షసుల్ని ఏ విధంగా సంహరించాలని చెప్పి మొత్తం ముందుగానే ప్రణాళిక సిద్ధమై ఉంది. కాబట్టి ఇక్కడ ఈ దశావతారాలన్నీ కూడా ముందుగానే రూపొందింపబడి, మీరు నమ్మరు కానీ రాముడు జన్మించింది మనకు తెలిసిన చరిత్ర ప్రకారం త్రేతాయుగంలో జన్మించినాడు. కానీ రాముడు విగ్రహం కృతయుగంలోనే ఉంది. ఆయన ధనస్సును చేత ధరించి, విల్లుని చేత ధరించి టీవీగా నిలబడినటువంటి రామ విగ్రహం అది బ్రహ్మకాలంలో కృతయుగంలోనే తయారు చేయబడింది. అంటే ఇంకా రాముడు జన్మించక ముందే ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడన్న సంగతి తెలుసు, ముందుగా నిర్ణయింపబడింది. కాబట్టి రాముడు విగ్రహం ముందుగానే తయారు చేయబడింది. ఆ విగ్రహాన్ని నారదుడు స్వయంగా ప్రహ్లాదుడి చేతికి తర్వాత అందించినాడు ఆయన రాజు అయిన తర్వాత. ఆ ప్రహ్లాదుడి యొక్క మరొక అవతారమే లేక ప్రస్తుత కాల అవతారమే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి. ఆ ప్రహ్లాదుడు ఆ విగ్రహాన్ని, రాముడి యొక్క విగ్రహాన్ని పవిత్రంగా తెచ్చి తీసుకొని తను రాఘవేంద్ర స్వామి అయిన తర్వాత కూడా, మఠాధిపతి అయిన తర్వాత కూడా ప్రతినిత్యము ఆ రాముడికి పూజ చేసేవాడు. అంతేకాదు ఇప్పటికీ కూడా మఠాధిపతులు ఆ శ్రీరామ విగ్రహాన్ని పూజిస్తారు. ఆ విగ్రహం చాలా విచిత్రమైనది. అది మెత్తగా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. ఎందుకంటే తాకి చూసిన వాళ్ళు చెప్పినది. మనం కూడా పూజ కూర్చున్నప్పుడు ఇప్పుడు కూడా ఆ పీఠాధిపతులు వెనక వైపున అదే పనిగా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఆ టికెట్ కొనడం ద్వారా కూర్చొని మనం ఆ పూజను తెలియజేయవచ్చు. ఆ చేసేటువంటి పూజ అంతా కూడా కృతయుగం నాడు, అంటే రాముడు జన్మించక ముందు తయారైనటువంటి రాముడి విగ్రహానికి అది అందిస్తారు. అది ఏ లోహంతో చేసినారో ఎవరికీ అర్థం కాదు. చూడ్డానికి గట్టిగా ఉంటుంది, కానీ మెత్తగా కూడా ఉంటుంది. ఇదివరకు ఒకసారి మీకు చెప్పాను, శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి దగ్గరికి పోయి కనుక దర్శనం చేసుకున్నట్లయితే కింద చిన్న గుహలో ఉంటున్నామే, ఆమె చేతులను కనుక తాకినట్లయితే విగ్రహం మాదిరి, రాయి మాదిరి అనిపిస్తుంది. కానీ ఆమె బొట్టు పెట్టుకున్న చోట కనుక
చేత్తో తాకితే మానవ శరీరం తాకితే ఎట్లా ఉంటుందో అట్లా మెత్తగా ఉంటుంది. అట్లాంటిదే ఈ విగ్రహం కూడా. అది ఇప్పటికీ కూడా ఆ పీఠాధిపతులు ఎక్కడికి పోయినా ప్రతినిత్యము తప్పనిసరిగా 3 త్రికాల సంధ్యాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఆ శ్రీరాముడికి పూజ చేస్తానే ఉంటారు. కాబట్టి కల్కి అవతారం మనకు కనపడకపోవచ్చు కానీ అది ఎప్పుడు రావాలి, ఎట్లా రావాలని ముందుగా నిర్ణయింపబడింది కాబట్టి భవిష్యత్తులో కూడా మనకి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం అమ్మవారు ముందుగానే కల్కి అవతారాన్ని కూడా బయటికి పంపించింది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇబ్బందులు తొలగించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా చేయడం కోసమనే అమ్మవారు తన 10 వేళ్ల నుంచి ఆమె సృష్టించినటువంటి 10 దశావతారాలు వచ్చినాయి. అయితే దశావతారాలు ఏదో ఒక వరుస క్రమంలో కదా ఫలానప్పుడు వచ్చినాయి అనుకున్నాం. ఇప్పుడు సడన్ గా అమ్మవారి చేతి వేళ్ల నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆయన నారాయణుడు, ఈమె నారాయణుడు, వీళ్ళిద్దరికీ తేడా లేదు. మనకు మాత్రమే లింగ భేదం కానీ పరమాత్మ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన పురుషుడు కాదు, స్త్రీ కూడా కాదు కాబట్టి వాళ్ళకి అటువంటి భేదం ఏం లేదు. ఆ నారాయణ యొక్క శక్తిని, విశ్వవ్యాప్తమైనటువంటి ఆ శక్తిని ప్రయోగించి ఆ పాత రాక్షసులంతా ఎవరెవరు ఏ అవతారంలో తెలిపారో ఆ అవతారాలన్నింటినీ తీసుకొచ్చి వాటన్నిటిని సమూలంగా నాశనం చేసింది. అందుకని కరాంగుళి నఖోత్పన్న అంటే చేతుల యొక్క నఖాలు లేక గోర్ల నుంచి నారాయణుని యొక్క దశాకృతిని అమ్మవారు బయటికి పంపించి ఆ పాత రాక్షసులందరినీ కూడా తిరిగి మళ్ళొకసారి సంహరింపజేశారు. ఆ తర్వాత ఆ భండాసురుడి యొక్క సైన్యం మీద మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది. దాని యొక్క ఆ అస్త్రం యొక్క అగ్ని చేత నిర్దగ్ధాసుర సైనిక మొత్తము ఆ అసురుడి యొక్క సైనిక బలమంతా కూడా ఒక్కసారిగా కాలిపోయింది. ఇది ప్రయోగించిన మహాపాశుపత అస్త్రం. ఈ మహాపాశుపత అస్త్రాన్ని ఆ సైనిక మీద ప్రయోగించింది ఎందుకు అంటే వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేయడం కోసం. కానీ మనకెందుకు అది ఉపయోగపడుతుందంటే ఆ పాశుపత అస్త్రం అనేది పశుత్వాన్ని మన నుంచి తొలగించడం కోసం ఉపయోగపడుతుంది. ఆయనకు శివుడికి పశుపతి అని పేరు. ఎందుకు పశుపతి అని పేరు అంటే మనమంతా పశువులము, మనకు ఆయన పతి కాబట్టి. మనం వేరు ఆయన వేరు అనుకుంటున్నాం కాబట్టి. ఇట్లా వేరు కావడానికి లేక మనం పశువులుగా మారడానికి కారణం ఏంటంటే మనం బంధింపబడి ఉన్నాం కాబట్టి మనం పశువులము. ఆయన నిత్యముక్తుడు, ఆయన బంధింపబడి లేడు. అందుకని ఆయన పశుపతి అయినాడు, మనం పశువులమైన. దేని చేత బంధింపబడి ఉన్నాము? కాలము చేత బంధింపబడి ఉన్నాం. అది నువ్వు ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప యోగి అయినా సరే, ఋషి అయినా సరే, లేక అందరికీ తమ జీవిత కాలం ఇచ్చే బ్రహ్మ కూడా కాలానికి బద్ధుడై ఉంటాడు. ఎవరైతే జన్మిస్తారో వాళ్ళందరూ మరణించక తప్పదు. కాబట్టి ఆఖరికి బ్రహ్మ కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనకు 100 సంవత్సరాలు పూర్తి కాగానే ఆయన కూడా శరీరాన్ని ధరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ కొత్త బ్రహ్మ వచ్చి ఆ పోర్ట్ఫోలియోలో వస్తాడు. మనకు 100 సంవత్సరాలే, బ్రహ్మకు కూడా 100 సంవత్సరాలే. కానీ మనకు 100 సంవత్సరాలంటే అది ఇంటూ మనం 12 వేసుకొని ఇంటూ 30 వేసుకుంటే మనకి ఇన్ని రోజులు అని చెప్పి తెలుస్తుంది. ఆయనకు కూడా 100 సంవత్సరాలే. కానీ ఆయనకు ఉండేటువంటి రోజు ఎట్లాంటిదంటే మనకుండేటువంటి 4 యుగాలు ఒక్కసారి గడిస్తే మహాయుగం అంటారు. ఈ మహాయుగం ఒక్కసారి గడిస్తే ఆయనకు ఒక పగలు. ఇట్లాంటి మహాయుగం మళ్ళీ ఒక్కసారి గడిచినట్లయితే ఆయనకు ఒక రాత్రి. అంటే మనకు 2 మహాయుగాలు ఈ భూమి మీద గనక నడిస్తే ఆయనకు ఒక రోజుతో సమానం. కనుక ఆయనకు అది ఒక రోజే. కొన్ని పురుగులు ఉంటాయి, 24 గంటలు మాత్రమే వాటి యొక్క జీవిత కాలం. వాటికి ఆ 24 గంటలే 100 సంవత్సరాల కింద లెక్క. మనం ఈ 100 సంవత్సరాల్లో ఏవైతే కష్ట సుఖాలు అనుభవించినావో అవి ఆ 24 గంటల్లోనే అవన్నిటిని అనుభవించేసి ఆ 24 గంటల్లోనే బాల్య దశ, యవన దశ, వృద్ధాప్యం ఇవన్నీ అనుభవించేసి మరణిస్తాయి. కాబట్టి కాలము ఒక గోళానికి ఇంకొక గోళానికి, లేక ఇదే గోళం మీదనే చీమలకు ఉండే కాలం వేరు, మనకు ఉండేటువంటి కాలం వేరు. ఆ తేడాలు ఉండొచ్చు కానీ అన్నిటికీ మాత్రము 100 సంవత్సరాలే ఉండేది. ఎవరు దేవతలైనా సరే, ఋషులైనా సరే, ఇంకొకరికైనా సరే ఆ 100 సంవత్సరాలు నియతే ఉంటుంది. ఆ 100 సంవత్సరాలు మన భూమి మీద ఉండేటువంటి మన రోజుతో లెక్క కట్టినట్లయితే అది రకరకాలటువంటి కాలాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు ప్రయోగించినటువంటి ఈ పాశుపతాస్త్రం ఏం చేస్తుంది అంటే ఈ మనకుండేటువంటి ఈ మెడకు కట్టిన తాడుని తొలగిస్తుంది. ఎప్పుడైతే ఈ కాలం అనేటువంటి తాడు మనకు తెగిపోతుందో
దాంతో మనమే పశుపతి అవుతాం. ఈ తాడు మెడలో ఉన్నంతసేపు మనం పశువులము, ఆయన పశుపతి. తేడా ఏమిటంటే ఆయన నిత్య ముక్తుడు. ఆయన ఆల్రెడీ ఈ తాడును వదిలించుకున్నవాడు. మనం ఇంకా తాడు మెడలో వేసుకొని ఉన్నాం కాబట్టి తాడు మెడలో ఉన్నంతసేపు మనం పశువులతో సమానం. కాలం అనే తాడు మన మెడలో ఉన్నది. ఈ తాడును కూడా సమూలనంగా ఆమె తీసేయడం కోసం అని చెప్పి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది. ఎందుకు ఇది మన కోసం ప్రయోగించింది అంటే, ఈ జన్మలో నువ్వేదో మంచి కార్యమో లేకపోతే పుణ్యకార్యమో చేసి ముక్తి కోసం నిరంతర ప్రయత్నం చేయొచ్చు. అయినా నీకు ఈ జన్మలోనే ముక్తి వస్తుందని చెప్పి గ్యారెంటీ ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు మనకు ముక్తి వస్తుందంటే గత జన్మల్లో ఉండినటువంటి సంచిత కర్మ అంతా కూడా పూర్తిగా దగ్ధమైనప్పుడే. సంచిత కర్మలో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. కొన్ని ఇనుప గొలుసులు ఉన్నాయి, కొన్ని బంగారు గొలుసులు ఉన్నాయి. ఆ పాప పుణ్యాలు ఏముండినా కూడా తిరిగి ఇంకొక జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. నీకు ఈ జన్మలోనే ముక్తినివ్వడానికి వీలుగా నీకు గత జన్మలో ఉండేటువంటి ఆ రాసులు రాసులుగా గుట్టలుగా ఉండేటువంటి సంచిత కర్మను పోగొట్టడం కోసం మహాపాశుపతాగ్ని అస్త్రాన్ని ఆమె ప్రయోగించింది. ఈ అస్త్రం యొక్క అగ్ని వల్ల ఈ జన్మలో నీకున్నటువంటి పాప పుణ్యాలు దగ్ధం కావడం మాత్రమే కాకుండా గత జన్మలో గుట్టలు గుట్టలుగా పేర్కొన్నటువంటి సంచిత కర్మ అంతా కూడా దగ్ధమైపోతుంది. అది గనక కాకపోతే నువ్వెంతో బలంగా గింజుకున్నా కూడా ముక్తిని ఈ జన్మలో పొందడానికి సాధ్యం కాదు. మళ్ళీ జన్మ ఎత్తాలి, వాటిని తిరిగి తగ్గిస్తా ఉండాలి. అమ్మవారి ముఖ్యమైన ఉద్దేశము ఇహలోకంలో పరలోకంలో ఉండే అడ్డంకులన్నీ తొలగించి మనకు ఈ జన్మలోనే సశరీరంగా ముక్తినివ్వడం అమ్మవారి ఉద్దేశం కాబట్టి అమ్మవారు భండాసురుడు యొక్క సైన్యం మీద ప్రయోగించింది అనేది కథ. కానీ ఈ అమ్మవారు ప్రయోగించినటువంటి మహాపాశుపతాస్త్రం వల్ల గత జన్మల్లో ఉండేటువంటి ఆ తాళ్ళన్నీ కూడా, కొన్ని పుణ్యం తాళ్ళు ఉన్నాయి, కొన్ని పాపం తాళ్ళు ఉన్నాయి. ఈ తాళ్ళన్నీ ఉన్నాయి, అవి ఎప్పుడోసారి మెడ మీద వేసుకుంటూనే ఉండాలి. ఆ తాళ్ళన్నిటిని కూడా ఒకేసారి, ఈ బంధాలన్నింటినీ ఒకేసారి పాత రోజులు ఉండే వాటిని కూడా సమూలనంగా ఆమెకు అర్థం చేసేసింది అర్థం. లేక ఈ అస్త్రం వల్ల మనకు ఉండేటువంటి సంచిత కర్మ పోయింది అని చెప్పారు. అది అయిన తర్వాత అమ్మవారు చివరిగా ఒక అస్త్రాన్ని ప్రయోగించింది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్య. చివరిగా భండాసురుడి మీద నేరుగా ఒక అస్త్రాన్ని ప్రయోగించింది. అది కామేశ్వర అస్త్రం. కామం అంటే కోరిక. ఈ కోరిక రకరకాలుగా ఉంటుంది. ఒకప్పుడు సృష్టి చేయాలనే కోరిక శివుడు కలిగింది కాబట్టి ఆయన కామేశ్వరుడు అయినాడు. ఇప్పుడు అమ్మవారికి కలిగినటువంటి కోరిక ఏమిటంటే ఈ భండాసురుని పూర్తిగా తీసి పారేసి మనలో ఉండేటువంటి జడత్వాన్ని, అజ్ఞానాన్ని పూర్తిగా తీసివేసి మనల్ని ముక్తికి తయారు చేయడానికి సిద్ధం కావడం కోసం అనేది ఆమె కోరిక. అందుకని అటువంటి కోరికతో వేసిన అస్త్రం కాబట్టి అది కామేశ్వర అస్త్రం. లేక మనల్ని ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ అమ్మవారు తప్పనిసరిగా సహాయం చేస్తున్నట్టు గాఢమైన నమ్మకంతో ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ ముక్తినివ్వాలనే కోరిక అమ్మవారికి ఉంది కాబట్టి అటువంటి కోరికతో వేసిన అస్త్రం కామేశ్వర అస్త్రం. అది ఏం చేసిందంటే నిర్దగ్ధ సమూలంగా కాల్చేసింది. దేన్ని? స భండాసుర శూన్యక. భండాసురుని కాల్చేసింది పూర్తిగా, అజ్ఞానాన్ని పూర్తిగా కాల్చేసింది. అంతేకాదు వాడి యొక్క పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణం పేరు శూన్యక పట్టణం. ఆ పట్టణం పేరు పెట్టడమే శూన్యం. నిజానికి ప్రపంచం మనం చెప్పుకునేది నిజానికి అది లేదు, శూన్యమే. అదే కదా శంకరాచార్య చెప్పింది, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ నిజానికి అది ప్రపంచం కాదు, అది కూడా పరమాత్మనే. మనం ఏదో పరమాత్మ వేరు ప్రపంచం వేరు అనుకుంటున్నాం. నిజానికి ప్రపంచం అంతా శూన్యం, ఉండేది పరమాత్మనే అని చెప్పినాడు. ఆ శూన్యం ఏదో ఉంది అని చెప్పి మనం ఎండాకాలం ప్రయాణం చేస్తుంటే కారులోన రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టుగా మనకు ఎండమావులు కనిపించినట్టుగా కనిపిస్తుంటే అక్కడ నీళ్లున్నాయని మనం భ్రమపడుతున్నాం. ఆ భ్రమ నుంచి తొలగించడం కోసం ఆ భండాసురుడి యొక్క శూన్యక పట్టణాన్ని కూడా తగలబెట్టింది అమ్మవారు. ఆ పట్టణంలో స్త్రీలు ఇంకా ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వెంటనే మనకి ఏమి వస్తుందంటే అయ్యో పాపం వాళ్ళు వదిలిపెట్టించకూడదు కదా, యుద్ధ నీతి ఏమిటంటే స్త్రీలని లేక చిన్నపిల్లల్ని చంపకూడదు కదా, అనవసరంగా చంపినారే అని చెప్పి మనకు అనుమానం వస్తుంది. ఒక పుట్టలోంచి పాములు వస్తున్నాయి, లేక ఒక ఇంట్లో ఒక పుట్ట వచ్చింది, దాంట్లోంచి పాములు వస్తున్నాయి. తవ్వుతా ఉంటే పాములు వస్తానే ఉన్నాయి పెద్ద.
పెద్ద వాటిని నుండి చంపేసినాం. కానీ లోపల గుడ్లు ఉన్నాయనుకోండి, అయ్యో గుడ్లులే పాపం చిన్నవని చెప్పి వదిలిపెడతామా? వదిలిపెడితే ఏమవుతుంది? మళ్ళీ రేపొద్దున ఇవి పాములు అయిపోతే మళ్ళీ మన కథ రిపీట్ అవుతుంది. అందుకనే ఆమె సభండాసుర శూన్యక, భండాసురుణ్ణి వాడిన శూన్యక పట్టణాన్ని, ఆ పట్టణంలో మిగిలిపోయేటువంటి స్త్రీలను, చిన్న చిన్న పిల్లలను కూడా పూర్తిగా నాశనం చేసింది. లేక మన దృష్టితో కనుక దీన్ని అన్వయించుకున్నట్లయితే మనకు 3 రకాలైన కర్మలు ఉన్నాయి. ఒకటి సంచిత కర్మ, గత జన్మలో మనము మన పూర్వీకులు చేసుకుని గుట్టలు గుట్టలుగా పడినటువంటి కర్మ సంచిత కర్మ. ఆ సంచిత కర్మను పోగొట్టుకోవడం కోసమే మొత్తం ఒకసారి అనుభవించలేం కాబట్టి దాంట్లో కొంత భాగాన్ని జాగ్రత్తగా ఎంచి పరమాత్మ మన చేతికి ఇచ్చినాడు. దాంతో జీవితాన్ని ప్రారంభించినాం కాబట్టి దీన్ని ప్రారంభ కర్మ అంటారు. ఈ ప్రారంభ కర్మ ఎందుకు ఇచ్చినాడంటే ఆ సంచిత కర్మను పోగొట్టుకోవడం కోసం. అంటే దాంట్లో ఉండే పుణ్య పాపాలు కొన్ని మనకు సంచులు వేసి ఇచ్చినాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? మరికొంచెం పాపాన్ని పెంచుకుంటున్నాం, ఉన్న పుణ్యాన్ని కాస్త వాడేసుకుంటున్నాం. అట్లా చేసేటువంటి అధికారం మన చేతిలో ఉంది. సంచిత కర్మ మీద మనకు అధికారం లేదు, ప్రారంభ కర్మ మీద మనకు అధికారం లేదు. కానీ మనం చేయబోయేటువంటి ఆగామి కర్మ మన చేతిలో ఉంది. దాన్ని సక్రమంగా వాడుకుంటామా, సంచిత కర్మ తగ్గుతూ ఉంటుంది. అక్రమంగా వాడుకుంటామా, సంచిత కర్మ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నీకు ఇప్పుడు ముక్తిని ఇవ్వాలనుకున్నట్లయితే నీ పైన ఉండేటువంటి సంచిత కర్మను ఒక్కదాన్ని పూర్తి దగ్ధం చేయడం చాలదు. దానికోసం ఒక అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ ఆగామి కర్మ కనుక సరిగా చేయకపోతే, దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే మళ్ళీ తిరిగి ఇంకో జన్మ ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని పూర్తిగా భవిష్యత్తులో రాబోయేటువంటి పాము పిల్లలన్నింటినీ చంపేసినట్టుగా భవిష్యత్తులో రాబోయేటువంటి ఆ తల్లులు మళ్ళీ ఇంకొక సంతానాన్ని కనకుండా నివారించడం కోసం అని చెప్పి సభండాసుర శూన్యక, మొత్తము భండాసురుణ్ణి, అజ్ఞానాన్ని, దాంతోపాటు వాడి యొక్క పట్టణాన్ని, దాంతోపాటు భవిష్యత్తులో మళ్ళీ పెరగడానికి అవకాశం ఉండేటువంటి చిన్న చిన్న పిల్ల రాక్షసులు వాళ్ళందరినీ కూడా మొత్తం సమూలంగా నాశనం చేస్తారు. కాబట్టి మొదటి అస్త్రం ప్రయోగించినప్పుడు ఆమె మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించినప్పుడేమో మన యొక్క సంచిత కర్మ దగ్ధమైంది. ఎప్పుడైతే కామేశ్వరాస్త్రం ప్రయోగించిందో అప్పుడు మన ఆగామి కర్మ కూడా దగ్ధమైంది. అంటే భవిష్యత్తులో మనం చేసుకోబోయే కర్మ కూడా దగ్ధమైంది. ఇంకేం మిగులుతుంది? కేవలం ప్రారంధ కర్మ మాత్రమే. ఈ ప్రారంధ కర్మ కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే ఒక తాడును కనుక కాల్చేసినట్లయితే తాడు ఆకారం కనిపిస్తుంది, కానీ ఆ తాడును పట్టుకొని అటు ఇటు మనం కదపలేదు. కాబట్టి అది దగ్ధం అయిపోయినటువంటి తాడులాగా ఉంటుంది. మనం చేసిన కర్మ ఫలితం మనకి ఇంకేమీ అంటది అది. కాబట్టి మనము తప్పనిసరిగా ఈ శరీరంతోనే ముక్తిని పొందడానికి అవకాశం కల్పించే అన్ని మార్గాలను అమ్మవారు ఏర్పాటు చేసి నన్ను అర్థం చేసుకొని మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు కనుక దీన్ని పఠించినట్లయితే తప్పనిసరిగా నీవు ఆమె తండ్రి చనిపోగానే, తండ్రి అంటే చాలా ఇష్టము, ఆమె ఒక డిప్రెషన్ లోకి జారుకొని పూర్తిగా ఉద్యోగాన్ని అన్ని పోగొట్టుకుంది. మళ్ళీ ఒకసారి పునరుద్ధరణ పొంది అసలు ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి తనను ఆత్మావలోకం చేసుకొని ప్రపంచంలో ఎవరైనా సరే గొప్పవాళ్ళు అయినట్లయితే ఏ రంగంలో అయినా పర్వాలేదు, నిష్ణాతులైన వాళ్ళు ఏమి అనుసరించరారని చూసి నిష్ణాతులైన ప్రతి ఒక్కరికి ఒక గోల్ స్థిరంగా ఉంటుంది. 5-6 గోల్స్ ఉండవు, ఒకే ఒక గోల్ స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే సాధిస్తానని ధీమా ఉంటుందో యద్భావం తద్భావతే జరిగి తీరుతుంది. మనకు ఫుట్బాల్ ని కనుక తన్నినట్లయితే అది తిరిగి కిందకు వస్తుంది. కాబట్టి మన భావాన్ని నిరంతరం స్మరణ చేస్తున్నట్లయితే అది పైకి పోయి విశ్వశక్తితో కలిసి అనేక రెట్లు పెరిగి తిరిగి మనకు అది మనం ఏమైతే అనుకుంటున్నామో అది తప్పనిసరిగా మన జీవితంలో జరిగి తీరుతుందని చెప్పి ఆ పుస్తకానికి ఇప్పుడు ప్రపంచంలో విపరీతమైన డిమాండ్. ఆమె దాదాపు 170 మంది టాప్ లీడర్స్ ని రకరకాల రంగాల నుండి అనలైజ్ చేసి వాళ్ళందరూ రహస్యం ఏమిటంటే ఇదే రహస్యం, యద్భావం తద్భవతి. నువ్వు అమ్మవారు నాకు సాయం చేస్తుంది, చేయబోతుంది అని ప్రతిరోజు కనుక ఆ భావనతో కనుక పఠిస్తూ ఉండినట్లయితే తప్పనిసరిగా ముక్తిని ఈ జీవితంలో పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ఎక్కడో జరిగినట్టు భండాసురుడు యొక్క యుద్ధం అనే కథ అని చెప్పి అనుకోవద్దు, గాథ అనుకోవద్దు. ఇది ఇప్పుడు ప్రతిరోజు నీ కోసం అమ్మవారు నీ లోపల నుండి శత్రువులను నాశనం చేయడం కోసం, నీకు ముక్తినివ్వడం కోసం సర్వ విధాలా ప్రయత్నిస్తుంది అనుకొని
దాన్ని మననం చేసుకుంటూ ప్రతిరోజు కనుక చదివినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ కలికాలంలోనే ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి ఇబ్బందులను కూడా ముక్తి పొందడం అనేది గ్యారెంటీ అనేది దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన అంశం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఇక్కడ వరకు ప్రతిరోజు తప్పనిసరిగా అంటే సభండాసర శూన్యక వరకు కనుక తప్పనిసరిగా ప్రతిరోజు కనుక మననం చేసుకుంటూ చదివినట్లయితే చాలా తొందరగానే మనకు శీఘ్రంగా ఫలితాలు వస్తాయడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత లైన్ చెప్పడానికి టైం చాలదు కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నా. సందేహాలు ఉంటే అడగండి. యా, ఎవరైనా సందేహాలు ఉంటే అడగచ్చండి. టాపిక్స్ కొన్ని కట్ చేయడానికి కుదరదు. ఒక్క నిమిషం అండి. ఓకే, యా, ఓకే, నౌ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. నమస్తే గురుగారు, లక్ష్మీనారాయణ మాట. చెప్పండి లక్ష్మీనారాయణ గారు. సార్, నిన్నటి క్లాస్ లో ఒక చిన్న డౌట్ వచ్చిందండి. మన ఇంటి దగ్గర యంత్రాలు అది వాడుతా అన్నారు కదా, దాని వల్ల ఏమన్నా ఉంటుందండి? యంత్రము అనేది మంత్రాన్ని బంధించడానికి వాడేటువంటి కెపాసిటర్ లాంటిది, అంటే స్టోర్ చేసుకునేటువంటి ఒక పరికరం. అది కేవలం కెపాసిటర్ తయారు చేస్తే ఉపయోగం లేదు, దాంట్లో స్టోర్ చేసి ఉండాలి. అంటే మంత్ర జపము ఇన్ని లక్షల సార్లు అని ఉంటుంది. ఆ బీజాక్షరాల్ని ఆయన దగ్గర పెట్టుకొని నియమనిష్టలతో దాని మంత్రాన్ని జపించినట్లయితే ఆ యంత్రానికి విలువ ఉంటుంది. లేకపోతే అది కేవలం ఆకార పుష్టి, నైవేద్య నష్టి తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. కేవలం ఒక ప్రింటింగ్ ప్రెస్లోనో లేకపోతే రాగిరేఖ తీసుకొని 4 గీతలు గీసేసి దాని మీద ఐం హ్రీం అని రాసినంత మాత్రాన ఉపయోగం ఏమీ ఉండదు. అట్లనే రాయాలి. రాసిన తర్వాత దాంట్లో మంత్రశక్తిని ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టకపోతే అవి నిరుపయోగమే. అట్లా ఎంతమంది ప్రవేశపెట్టగలుగుతున్నారు, అట్లా ప్రవేశపెట్టిన యంత్రాలు ఎన్ని ఉన్నాయనేది కొంచెం ఆలోచించండి. ఇవన్నీ కేవలం రొటీన్గా జిరాక్స్ కాపీలు మాదిరి తీస్తున్నారే తప్ప నిజమైన శక్తి దాంట్లో లేదు. ఉంటే అవే మంచిది. ఇంకొకటి అంటే ఈ బొమ్మలు దిష్టి బొమ్మలు అయ్యి పెడతారు కదండి, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటదంటారా? ఎఫెక్ట్ అంటే జనరల్ గా పెళ్లి కొడుకుని చేసినప్పుడు బుగ్గ మీద దిష్టి చుక్క పెడతారు. పెళ్లి కొడుకు జనరల్ గా స్మార్ట్ గా ఉంటాడు, ఎందుకంటే రావాల్సిన అలంకరణలు అన్నీ వచ్చి అక్కడ స్మార్ట్ గా ఉంటాయి. అటువంటిప్పుడు దిష్టి తగులుతుందేమో అంటే చూసి బాగున్నాడని అవతలలో ఉంటే ఆ దిష్టి దోషం తగిలి ఇబ్బంది పడతారేమని దిష్టి తగలకుండా ఒక చుక్క పెడతారు. ఆ చుక్క ఎఫెక్ట్ ఇస్తుందా అంటే నిజంగా అక్కడ అవసరమైతే తప్పనిసరిగా ఇస్తుంది. కానీ ఈ రోజు దిష్టి చుక్కను కూడా ఎట్లా పెడుతున్నారంటే డెకరేటివ్ గానే పెడుతున్నారు. అది చూడగానే కొంచెం వికారం కలగాలి, వికారం కలగకుండా అది కూడా అందంగానే పెడుతున్నారు. చంద్రుల్లోని మచ్చ నిజంగా అతనికి ఏమీ ఇబ్బంది కాదు, దాని యొక్క అందాన్ని ఇంకొంచెమే పెంచుతా ఉంది. కాబట్టి అవి పెట్టుకున్నప్పుడు ఆ పెట్టుకునే దాన్ని బట్టి నిజంగా నువ్వు మంచి బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కనుక కట్టి ఉంటే అబ్బా ఏం కట్టినాడు రా అని అనుకుంటే పర్వాలేదు. వీడి ఎక్కడ సంపాదించినాడు ఇంత సొమ్ము, వీడి క్లర్కు ఇట్లాంటి కట్టినాడు, నాకు ఇట్లాంటిది లేదని ఎవరన్నా ఈర్ష్యతో జుగుప్తో బాధపడుతున్నట్లయితే ఆ బాధ మనకు చేరకుండా చేయడం కోసం బయట ఒక రాక్షసుడి బొమ్మను ఏదో ఒకటి కడతాము. అంటే అది మన వరకు చేరకుండా వెనక్కి రిఫ్లెక్టర్ మాదిరి వెనకకి పంపిస్తుందని చెప్పారు. అట్లాంటివి వాడుకోవచ్చు, తప్పేం లేదు. వాటిలోని మంత్రశక్తి అదేమి ఉండదు, కేవలం దృష్టిని వెనకకు మరల్చేటివి, అవి దుష్ట శక్తిని లోపల రాకుండా చేసేటివి. ఆ మాటకు వస్తే మనం బాత్రూమ్ దగ్గర ఒక చిన్న కప్పులో ఉప్పు గనక వేసి పక్కన పెట్టినట్లయితే ఆ ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ గ్రహించి ఒక చోట చేరుస్తుంది. అందుకే ఎవరికైనా దిగదీయాల్సి వచ్చినట్లయితే ఉప్పు మిరపకాయలే మనం వాడతాం, ఎందుకంటే అవి ఆ దుష్ట శక్తిని లాగేసేటువంటి శక్తిని కలిగి ఉన్నాయి కాబట్టి. అందుకని ప్రతి ఇంట్లో చాలా మంది ఏం చేస్తారంటే ఒక కప్పులో కళ్ళ ఉప్పు, ఉప్పు పొడి కాదు, కళ్ళ ఉప్పుని పెట్టి ఒక మూలను పెడతారు. సో దట్ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు ఏమన్నా ఉండినట్లయితే అవన్నీ అక్కడికి అట్రాక్ట్ కాబట్టి బయటికి పోకుండా ఉంటాయని ఉద్దేశం. అది ఎక్కడంటే అక్కడ పారేయకుండా జాగ్రత్తగా ఎవరు తొక్కని చోట పారేయాలి. అందుకే ఉప్పును సామాన్యంగా తొక్కద్దని ముందుగానే పెద్దలు చెప్తుంటారు. మామూలు అప్పుడు ఉప్పుని తొక్కినా పర్వాలేదు, కానీ ఈ దుష్టశక్తులు ఆవించిన ఉప్పుని తొక్కితే ఈ లోపంతా వాడికి చేరుకుంటుంది. కాబట్టి అది అప్పుడప్పుడు నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఆ కప్పులో దాన్ని జాగ్రత్తగా కాలువలో ఎవరు తొక్కని చోట పారేసి మళ్ళీ కప్పులో పోసి అక్కడ పెట్టుకుంటా ఉన్నారు. ఇట్లాంటివి ఆ దుష్టశక్తిని నిగ్రహించడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏమంటే ఈ రేకులతో గీసినవి మాత్రం
మంత్రశక్తి ఆవాహన చేసి ఉండకపోతే అవి నిరుపయోగం, కేవలం డెకరేటివ్ పీసెస్ అవుతాయని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ రాక్షస బొమ్మలు నెగిటివ్ శక్తిని ఉంటాయి సార్. అంటే నేను ఆ బొమ్మలు చూసినప్పుడు అది మనకి వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటదండి. అంటే ఆల్రెడీ అట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు పెట్టుకోనే కూడదు. మన ఇంటి ముందు పెడతాం కదండి. ఇంటి ముందు పెట్టినప్పుడు మనం ఎక్కడైనా బయట చూస్తూ ఉంటాం కదా, షాపుల దగ్గర. అది పొరపాటున చూసినా గానీ ఆ ఫీలింగ్ అంటే అది నెగిటివ్ శక్తి మీకేమో అన్వయింపబడదు. యాక్చువల్ గా ఇటువంటి వాటికి ప్రికాషనరీగా ఏం చెప్తారంటే, మనం ఇంట్లోంచి బయటికి పోయేటప్పుడు గణపతి దర్శనం చేసుకొని పోవాలి. అంటే ఇంట్లోంచి బయటికి పోయేటప్పుడు గణపతి బొమ్మ కనిపించేట్టుగా ఉండాలి. మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి బొమ్మ ఉండాలి. ఎందుకంటే బయట ఏమన్నా మీరు చూసినటువంటి ఆ భూత ప్రేత పిశాచాలు ఏమన్నా మన మనసులో నిండిపోయి ఉంటే కొంతమంది శ్మశానం మీద నడకాల్సి వస్తారు. ఆ నిజమైనటువంటి భూత ప్రేతాలు ఏమన్నా మన వెనక వస్తున్నట్లయితే మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆంజనేయ స్వామి బొమ్మ కనపడాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ గేటు బయట 2 బొమ్మలు పెట్టేసుకోవడం ఏదో చేస్తుంటారు. కానీ కరెక్ట్ ప్రొసీజర్ ఏమిటంటే ఇంట్లోంచి బయటికి పోయేటప్పుడు విఘ్నేశ్వరునికి నమస్కారం పెట్టుకోవడానికి వీలుగా విఘ్నేశ్వరుడి బొమ్మ లేక పటం ఉండాలి. ఇంట్లోపలికి వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి ఎదురు కనిపించేట్టుగా ఉండాలి. అప్పుడు ఈ భూత ప్రేత పిశాచాలు పొరపాటున ఆలోచన రూపంలో కానీ భౌతిక రూపంలో కానీ మనం వెంట వచ్చినా ఆ గేట్ దగ్గరకు ఆగిపోతాం. అందుకని అక్కడే వదిలేసి లోపలికి వస్తాం. అందుకని బయట ఏమైనా చూస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్పుడు మనసులోనే ఆంజనేయ స్వామిని తలుచుకోండి, లేక ఇంటికి వచ్చి నమస్కారం పెట్టుకోండి. అంటారా? అంటే ఇప్పుడు బయట చూసి ఫొటోస్ అవి ఆల్రెడీ అనుకోకుండా చూసినప్పుడు అది అలా అనిపిస్తా ఉంటదండి అంతే. అంటే ఆల్రెడీ నెగిటివ్ సింబల్ కదా, దాని నుంచి మనకి ఏమన్నా వచ్చేస్తుందేమో అని. కానీ ఆ నెగిటివ్ సింబల్ ఎందుకు వాడినారు అనేది ఇప్పుడు కనుక మీరు అర్థం చేసుకుంటే, ఆ నెగిటివ్ సింబల్ వాడింది ఆ షాప్ అతను. ఆ షాపును చూసి నువ్వు ఈర్ష్య పడకుండా ఉండడం కోసం. నువ్వు ఈర్ష్య పడకపోతే ఆ నెగిటివ్ సింబల్ నిన్నేం చేయదు. ఒకవేళ ఈర్ష్య పడితే ఆ ఈర్ష్యని షాపులోకి పోకుండా ఆపుతుంది అంతవరకే. నిన్ను మాత్రం హాని చేయదు. షాప్ అతనికి మంచి చేస్తుంది, నీకు మాత్రం హాని చేయడానికి కాదు అది. కాబట్టి అర్థం చేసుకుంటే మనకు అది మిత్రుడు కాదు, శత్రువు కాదు. షాప్ అతనికి మాత్రం అది మిత్రుడు. అట్లా కాకుండా ఎక్కడ దిగదీసి పడేస్తుంటారు, అది శత్రువు. అట్లాంటివి పొరపాటును కూడా అది శత్రువు. ఈ బొమ్మ మాత్రం మనకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. ఓకే అండి. ఓకే, నెక్స్ట్. వెంకటేశ్వర గారు ఉన్నారా? మీరు అన్మ్యూట్ చేయలేదు. చేసినానండి, మ్యూట్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. అందరూ చేతులు కనిపించిన కానీ కొట్టు దగ్గర ఇప్పుడు నిమ్మకాయల గురించి మాట్లాడాం కదండి. నిమ్మకాయలు మిరపకాయలు కడతారు, అవి వారానికి ఒకసారి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. అవి తొక్కచ్చా తొక్కకూడదా? మనం చూసి చూడడం తొక్కుతా ఉంటాం. పారేసేవాడు ఎవరు తొక్కని చోట పారేయాలి. పొరపాటున పారేసేవాడు ఎవరైనా తొక్కేటట్టుగా చేసి వాడు తొక్కితే ఆ పాపము తొక్కిన వాడికి రాదు, కొట్టు వాడికి వస్తారు. ఎందుకంటే వాడు తప్పు చేసినాడు కాబట్టి. అందుకని వాడు ఆ పాప ఫలం అనిపించకుండా ఉండాలనుకున్నట్లయితే ఎవరు తొక్కని చోట పారేయాలి. అట్లా చేయకుండా రోడ్డు మీద పడేయకూడదు. కొంతమంది పర్పస్ఫుల్ గా దిగదిడిచి రోడ్డు మీదే పెడతారు. అంటే తొక్కాలని వాళ్ళ ఉద్దేశం, అది దాటాలని వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళకుండే జబ్బులు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, పూర్తిగా నివారణ చేయడం లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అటువంటి వాటిని మాత్రం మనం తొక్కకూడదు. ఇట్లా పొరపాటున రోడ్డు మీద పారేసి ఎవరు గుమస్తు చెప్తారు తీసేసి కొత్తది కట్టరాని, వాడు ఇసురు బయట పారేసి కొత్తది కట్టేస్తాడు. అంటే వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ పొరపాటున ఎవరైనా తొక్కితే తొక్కిన వాళ్ళకి ఏమి కాదు, ఆ కట్టించిన షాప్ యజమానికి ఇబ్బంది. అంటే ఆ టైంలో ఏదైనా పడతాం చేయడం ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, 6 నిమ్మకాయలు తొక్కారు నువ్వు అక్కడ, అందువల్ల వచ్చిందంటా ఉంటారు కొంతమంది మంత్రవేత్తలు. అది ఎందుకు పడతామంటే యద్భావం తద్భవతి. నేను అక్కడ తొక్కినానే ఏదైనా జరుగుతుందని మనసులో అనుకుంటే నిజంగానే జరుగుతుంది. అక్కడ తొక్కినా కూడా నేనేం తప్పు చేయలేదు, వాడి తప్పు అనుకుంటే వాడికి ఇబ్బంది జరుగుతుంది, నీకేం ఇబ్బంది జరగదు. దిగదీసిన దాన్ని తొక్కితే మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. ఓకే ఓకే సార్, రైట్. ఓకే, కాల్ ఇట్ ఎ డే. సర్వం కృష్ణార్పణం. గురుభ్యో నమః. సర్వం కృష్ణార్పణమస్తు.